నమో గురుభ్యః. మన వ్యాసుల వారు మనకిచ్చిన భారతంలో ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాము. రెండో అధ్యాయంలోకి వెళ్తూ ఉన్నాము. అరణ్య పర్వ, వన పర్వ చాలా ముఖ్యము. ఎందుకు అంటే మొత్తము ధార్మిక చర్చలన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ధర్మానికి సంబంధించినవి ధర్మ సూక్ష్మాలతో సహా కలిపి లోతుగా విచారణ చేస్తూ మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తూ వస్తారు. రెండూ నేర్పిస్తారు. జ్ఞానము నేర్పిస్తారు, కర్మ నేర్పిస్తారు. కర్మని యోగంగా ఎట్లా చేయాలి అన్న ధర్మము నేర్పిస్తారు. సాంఖ్యము, యోగము రెండూ ఇక్కడి నుంచి మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఈ మొత్తము అరణ్య పర్వ సరిగ్గా అర్థమయ్యిందంటేనే మనము ఉద్యోగ పర్వలో గురువుగారు చెప్పే భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి చూస్తూ వెళ్దాం. ఇక్కడి నుంచి ఏది అశ్రద్ధగానో, యథాలాపంగానో వినేందుకు తగినవి కావు. ఇక్కడి నుంచి ప్రతిదీ అత్యంత శ్రద్ధతో తెలుసుకోవలసిన విషయము. కాబట్టి చూస్తూ వెళ్దాము. ఇంకప్పుడేం జరిగిందంటే, మన ధర్మరాజు అరణ్యంలోకి వనవాసానికి బయలుదేరాడు. ఆయనతో పాటు ఎంతో మంది ద్విజాతులందరూ కూడా వెళ్ళారు. ఆ రాత్రి వాళ్ళు ఒకానొక చెట్టు నీడలో పడుకున్నారు. మన ధర్మరాజు, ఆయన తమ్ముళ్ళు, ఆయన భార్య మంచినీళ్ళు మాత్రం తాగారు. ఇంకా చెట్టు కింద పడుకుని ఉన్నారు. అక్కడ అందరూ వాళ్ళు చేసుకోవలసిన సంధ్యావందనాలు, ధ్యానాలు, జపాలన్నీ పూర్తి చేసుకున్నాక, వేదఘోషలన్నీ చేయవలసినవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఇంక కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ విధంగా చక్కగా రాత్రి గడిచిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. ప్రభాతాయాం తు శర్వర్యాం తేషాం అక్లిష్టకర్మణాం వనం ఈయాసతాం విప్రాహ తస్తుః భిక్షాభుజః అగ్రతః. ఇంకా అక్లిష్టకర్మణాం తేషాం, వాళ్ళు క్లిష్టం అంటే కష్టము. ఏవైనా కర్మలు చేయాలంటే కష్టంతో, దుఃఖంతో చేసేవాళ్ళు కాదు. ఎంతటి ఘనకార్యాలైనా అవలీలగా సాధించగలిగిన వాళ్ళు మన పాండునందనులందరూ ఆ రాత్రికి ఆ శర్వరి అక్కడ పడుకుని నిద్రపోయారు. పొద్దున ప్రభాత కాలంలో తెల్లవారుతూ ఉండగా మళ్ళీ లేచారు. వాళ్ళు వాళ్ళ దైనందిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. ఇంకా వనం లోపలికి వెళ్ళిపోవాలి అని. వనం ఈయాసతాం, ఈయాస అంటే యాతుమిచ్చ, లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు అరణ్యంలోకి, అరణ్యవాసం చెయ్యడానికి. వీళ్లకు అగ్రతః ఎదురుగా విప్రులు తస్తుః నిలుచుని ఉన్నారు. వాళ్ళందరూ భిక్షాభుజః, వాళ్ళందరూ కూడా, ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు మిగిలిన 3 ఆశ్రమాల వాళ్లకు భిక్ష పెట్టవలసి ఉంటుంది అని మనకు ఆశ్రమ ధర్మాలున్నాయి. మన ధర్మరాజు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థు. ఆయన్ని ఆశ్రయించి మిగిలిన ఆశ్రమాలుంటాయి. వాళ్ళు భోజనం కోసము ఆయన ఎదురుగా ఉన్నారు. భిక్షను భుజించే వాళ్ళు ఆయనకి ఎదురుగా ఉన్నారు. వాళ్ళు ఆయన్ని భిక్ష అడిగారా లేదా కాదు, భిక్షాభుజులు ఆయన ఎదురుగా ఉన్నారు. మరి వాళ్లకు భోజనాన్ని సమకూర్చే బాధ్యత గృహస్థిగా ఆయనకి ఉన్నది. మరి అందుకని ఆయన వాళ్ళతో ఏమంటున్నాడంటే, తాన్ ఉవాచ తతః రాజా కుంతీపుత్రః యుధిష్ఠిరః వయం హి హృతః సర్వస్వాః హృతరాజ్యాః హృతశ్రియః ఫలమూల
आमिषाहाराः वनं यास्याम दुःखिताः वनं च दोषबहुलं बहुव्याळसरीसृपं परिक्लेशः च वह मन्ये ध्रुवं तत्र भविष्यति किं पुनः मामीतः विप्राः నివర్తధ్వం యథా ఇష్టతః. ఆయన వాళ్లతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. మన యుధిష్ఠిరుడు కుంతీపుత్రుడు రాజుగారు ధర్మరాజు తతః ఇంకా ఆ విప్రులతో ఏమన్నాడంటే, ఓ విప్రాహ, విప్రులారా, వయం హి మా పరిస్థితి ఇట్లా ఉన్నదండి. కృత సర్వస్వాహ మా సర్వస్వము పోగొట్టుకున్నాము. కృతరాజ్యాహ మా రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నాము. కృతశ్రియః మా ఐశ్వర్యమంతా నశించి ఉన్నది. ఇప్పుడు మేము ఫలమూల ఆమిషాహారాహ కందమూలాలను కంద మొదలైన మూలాలు రూట్స్ను ఫలాలను పళ్లను ఆమిషము మాంసాన్ని భుజిస్తూ వనంలో జీవించడం కోసము యాస్యామ వెళ్తూ ఉన్నామండి. దుఃఖితాహ మా దుఃఖంలో మేమున్నాము. పైగా వనం కూడానండి ఏదో సుఖంగా ఉండడానికి అనువుగా ఏమీ ఉండదండి. దోషబహుళం ఎన్నో దోషాలతో కూడి ఉంటుంది, దోషభూయిష్టమై ఉంటుంది. రకరకాల కష్టాలతో వాటితో శ్రమలతో కూడి ఉంటుందండి. బహువ్యాళ సరీసృపం పాములు, సింహాలు మొదలైన రకరకాల క్రూర జంతువులతో వాటితో సరీసృపాలతో తేళ్లతో వాటితో నిండి ఉంటుందండి. ధ్రువం నిజంగా కూడా తత్ర అక్కడ వహ మీకు పరిక్లేశహచ్చ మన్యే మీకు చాలా క్లేశం కలుగుతుందండి. మీరు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. భోజనానికి కష్టం అక్కడ, వసతులు కూడా సరిగ్గా ఉండవు, భయంకరంగా ఉంటుందండి. కిం పునః మామీతః ఇక్కడి నుంచి అటువంటి అరణ్యంలోకి వెళ్తూ ఉన్న నన్ను అనుసరించి మీరేం చేస్తారండి? నాతో పాటు వచ్చి మీరేం చేస్తారు అక్కడ, ఓ విప్రులారా? అందుకని నివర్తధ్వం మీరు వెనక్కి తిరిగి ఊళ్ళోకి వెళ్ళిపోండి. యథేష్టతః మీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ మీకు ఇచ్చవచ్చిన విధంగా మీరు కోరుకున్న చోటికి వెళ్ళండి. నాతో పాటు వచ్చి ఏం చేస్తారండి? నేనే ఏమీ లేకుండా ఏ దిక్కు లేకుండా ఉన్నాను అని ఆయన వాళ్లతో చెప్తే, బ్రాహ్మలు ఆయనతో ఏమంటున్నారంటే, గతిహియా భవతాం రాజన్ తాం వయం గంతుముద్యతాః నార్హద అస్మాన్ పరిత్యక్తుం భక్తాన్ సద్ధర్మ దర్శినః. ఓ రాజన్, యా గతిహి భవతాం మీకందరికీ ఏ మార్గమో ఏమి గతో వయం మేము కూడా తాం అదే దారి పట్టుకుని అదే గతిలో గంతుం వెళ్ళడానికి ఉద్యమిస్తూ ఉన్నాము. మాకే ఏమి దారి తెన్ను లేదండి, మాకు ఇటువంటి గతి పట్టింది అని నువ్వు అంటూ ఉన్నావు కదా, నీకే గతినో మాకదే గతి. నువ్వు వెళ్తున్న గతిలోనే మేం వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మేము సద్ధర్మదర్శినః సత్ మార్గాన్ని సద్ధర్మాన్ని తెలిసి ఉన్నవాళ్లము, భక్తులము, నిన్ను అనుసరిస్తూ నీపైన ఆసక్తితో నీతో పాటే వస్తూ ఉన్నాము, నిన్ను తగులుకుని ఉన్నాము. అటువంటి అస్మాన్ మమ్మల్ని పరిత్యక్తం వదలడానికి నా అర్హత మీకు తగినది కాదు. మీరు కావాలని కోరుకుని మీ వెంటే వస్తూ ఉన్నాము, ధర్మం తెలిసిన వాళ్ళము. మీకేమి గతో మాకదే గతి అనుకుని వస్తూ ఉన్నాము, మమ్మల్ని వెనక్కి వెళ్ళండి అని చెప్పడం మీకు ఉచితము కాదు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే వాళ్లతో, మమాపి పరమాభక్తిః బ్రాహ్మణేషు సదా ద్విజాః సహాయ విపరిభ్రంశః తు అయం సాధయతి ఇవ మాం. ఓ ద్విజాః, ఓ ద్విజులారా, మమాపి నాకు కూడానండి సదా ఎల్లప్పుడూ బ్రాహ్మణేషు బ్రాహ్మల పట్ల పరమాభక్తి నాకు కూడా పరమభక్తి అండి.
నేను కూడా బ్రాహ్మలనే తగులుకుని ఉంటాను. వాళ్ళ సాంగత్యంలోనే ఉండాలనే కోరుకుంటాను. ఎల్లప్పుడూ అదే నా కోరికండి. అయితే కానీ ఇప్పుడు నా పరిస్థితి చూడండి. సహాయ విపరిభ్రంశః నేను అసహాయుడినై ఉన్నానండి. ఏ సహాయము లేదు. నాకే ఏ సహాయం లేదంటే మీకు నేను ఏ సహాయం చేయగలనండి? అన్ని విధాలుగా సహాయం నుంచి పరిభ్రంశమై ఉన్నాను. విపరిభ్రంశమై ఉన్నాను. ఈ విషయము నన్ను సాధయతీవ, సాధయతీవ అంటే నన్ను తినేస్తుందండి లోపల నుంచి నన్ను ఈ బాధ లోపల నుంచే నన్ను తినేస్తున్నది. ఆహరేయుః హి మే యే అపి ఫలమూలమృగాన్ తదా ते इमे शोकजैः दुःखैः భ్రాతరః మే విమోహితాః. ఎవరైతే మే భ్రాతరః నా సోదరులున్నారో వాళ్ళు కావాలంటే ఆహారేయుః హి అరణ్యంలో ఆహారాన్ని తీసుకుని రాగలరండి. నా తమ్ముళ్ళందరూ గూడా ఫలాలు, కందమూలాలు, మృగాలు వాటిని మాంసాన్ని, కందమూలాలను, ఫలాలను వాటిని భోజనం కోసము సేకరించుకుని తీసుకుని రాగలరండి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు శోకజైః దుఃఖైః శోకం వల్ల కలిగిన దుఃఖంతో ఉన్నారండి. నా తమ్ముళ్ళందరూ విమోహితాః వాళ్ళు గూడా మోహంతో ఉన్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచకుండా ఉన్నారు వాళ్ళు గూడా. శోకంతో, దుఃఖంతో, మోహంతో ఉన్న నా తమ్ముళ్ళకి భోజనాన్ని పట్టుకుని రా అందరి కోసమని చెప్పడము నేను చెయ్యలేనండి. ద్రౌపద్యాః విప్రకర్షేణ రాజ్య అపహరణేన చ దుఃఖాన్వితాన్ ఇమాన్ క్లేశైః న అహం యోక్తుమిహ ఉత్సహే. మా వాళ్ళందరూ గూడా నా తమ్ముళ్ళందరూ రాజ్యమంతా అపహరించబడి ఉండగా, ద్రౌపది గూడా మా వెంట ఇంత దూరం తీసుకుని రాబడి ఉండగా, దుఃఖంతో ఉన్నారండి. క్లేశంతో ఉన్నారు. వాళ్ళు ఇటువంటి స్థితిలో ఉండగా, ఇదిగో ఈ పనికి యోక్తుం పురమాయించడము, నియోగించడము నేను నా ఉత్సాహే ఇహ కోరలేనండి. వాళ్ళు ఆల్రెడీ శోకంతో, మోహంతో, దుఃఖంతో ఉండగా, మళ్ళీ ఇంతటి పని, ఇంత భారం వాళ్ళ మీద నేను మోపలేను. వాళ్ళు చేయలేరా అంటే చేయగలరు. ఇంతమంది తమ్ముళ్ళున్నారు. మాకు భోజనం పెట్టలేవా అంటే పెట్టగలమండి. కానీ, మా కష్టాల్లో మేమున్నామండి. శోకంలో ఉన్నాము అని మన ధర్మరాజు చెప్తున్నాడు. అప్పుడు బ్రాహ్మలేమంటున్నారంటే, అస్మత్ పోషణజా చింతా మా భూత్తే హృది పార్థివ. స్వయం ఆహృత్య వన్యాని అనుయాస్యామహే వయం. ఓ పార్థివ రాజా, అస్మత్ పోషణజా చింత మా పోషణ గురించిన ఆలోచన హృది నీ హృదయంలో మా భూత్ కలుగకుండుగాక. మా భోజనం గురించి, మా పోషణ గురించి నువ్వు ఆలోచన చేయవలసిన పని లేదు. మేమేం చేస్తామంటే స్వయం వన్యాన్ని ఆహృత్య వనంలో దొరికే కందమూలాలో, ఫలాలో ఏవైనా సరే మావి మేము సేకరించుకుని తెచ్చుకుని మా భోజనం మేం చేసి అనుయాస్యామహే నిన్ను అనుసరిస్తూ వస్తాము. ఊరికే మావి మేము తెచ్చుకుని మీతో పాటు వెంట వస్తూ అంత మాత్రమే గాదు. మేము నీతో మమ్మల్ని రానించినందుకు మేమేం చేస్తామంటే మా భోజనం బాధ్యత నీది గాదు. ఆ బరువు నీ మీద మేము పెట్టము. మేమే తెచ్చుకుని మేమే తింటాము. కాక అనుధ్యానేన జప్యేన విధాస్యామః శివం తవ కథాభిః చ అనుకూలాభిః సహ రంస్యామహే వనే. మేము మా ధ్యానాలతో, జపాలతో నీకు శివం విధాస్యామః నీకు మంగళం కలిగిస్తాము. మేము చేయవలసిన ధ్యానాలతో, జపాలతో, తపాలతో నీకు మంచి జరిగేలాగా చూస్తాము. నీకు మంగళం కలిగిస్తాము. కాక కథాభిః చ కథలు చెప్తూ, చక్కటి ధార్మికమైన కథలన్నీ చెప్తూ, నీకు అనుకూలమైన, నీకు ప్రతికూలంగా ఉండేవి గాదు. నీకు పనికొచ్చే హితకరమైన, ప్రియకరమైన
కథలు చెప్తూ వనే ఈ అడవిలో నీతో సహా రంస్యామహే మేము ఆనందిస్తాము అని వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళతో యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, ఏవం ఏతత్ న సందేహః రమేయం బ్రాహ్మణైః సహ న్యూనభావాత్తు పశ్యామి ప్రత్యాదేశమివ ఆత్మనః కథం ద్రక్ష్యామి వః సర్వాన్ స్వయం ఆహృత భోజనాన్ అంటున్నాడాయన. ఆయనేమంటున్నాడంటే, అవునండి, నిజమేనండి. ఏవం ఏతత్ ఇదిట్లానే జరుగుతుంది. నా సందేహః అనుమానం లేదండి. మీ ఆహారాన్ని మీరు సమకూర్చుకోగలరు. నా మంచి కోసం మీరు జపతపాలు ఆచరించగలరు. నా బాగు కోసము, నా ఉన్నతి, నా ఉద్ధతి కోసము అవసరమైన విషయాలన్నీ నాకు చెప్తూ, నా వెంట వస్తూ సంతోషంగా ఉంటారండి. ఇందులో అనుమానమేమీ లేదు. అట్లానే నేను కూడా బ్రాహ్మణైః సహా మీ అందరితో సహా కలిసి రమేయం ఎంతో ఆనందిస్తానని మేమందరము గూడా మీరు మాతో పాటు వచ్చారంటే మీ సాహచర్యంతో ఎంతో ఆనందిస్తాము. కానీనండితూ నా బాధేమి అంటే ప్రత్యాదేశం అన్నీ పోగొట్టుకుని ఉన్న ఈ స్థితిలో ఆత్మనః న్యూనభావాత్ పశ్యామి. నాకు ఆత్మ న్యూనతా భావం కలుగుతూ ఉన్నదండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉన్నాను. నా మనసు చిన్నబుచ్చుకున్నదండి. ఎందుకు అంటే, మీరందరూ సర్వము అందరూ స్వయంగా మీ మీ భోజనాలను మీరు సేకరించుకుని, తెచ్చుకుని భుజిస్తూ ఉంటే, అటువంటి మిమ్మల్ని కథం ద్రక్ష్యామి ఎట్లా చూడగలనండి? మీరు మీ భోజనం తెచ్చుకోగలరు. మీకంత సామర్థ్యం ఉన్నది. నా బాగు కోసం మీరు మా వెంట రావాలని కోరుకుంటున్నారు. మీతో పాటు మేము గూడా ఎంతో ఆనందిస్తాము. కానీ, మీ భోజనం మీరు తెచ్చుకునుంటే నేను ఎట్లా చూడగలనండి? చాలా చిన్నబుచ్చుకుంటున్నది నా మనసు అని ఆయన చెప్తూ ఉన్నారు. అప్పుడు వైశంపాయనుల వారేం చెప్తున్నారంటే, ఇతి ఉక్త్వా సహ నృపః శోచన్ నిషసాద మహీతలే. ఈ విధంగా మన నృపః రాజుగారు, ధర్మరాజు గారు వాళ్ళతో తన మనసులోని మాట ఉక్త్వా చెప్పి, శోచన్ ఎంతో శోకంతో మహీతలే భూమి పైన నిషసాద ఆయన కూలబడిపోయాడు. ఏమి చెయ్యాలో దిక్కుతోచక వాళ్ళేమో వస్తామంటున్నారు. వస్తే వాళ్లకు ఏర్పాట్లు చేసేందుకు తనకు శక్తి లేదు. చెయ్యవలసిన విధి ఉన్నది. ఎందుకంటే వేదాలు అట్లానే చెప్పాయి. స్మృతులు అట్లానే చెప్పాయి. శృతులు, స్మృతులు అట్లానే మిగిలిన ఆశ్రమాల వాళ్ళందరికీ కావలసిన వసతులు చూడవలసి ఉన్నది. భోజనం ఏర్పాటు చేయవలసి ఉన్నది గృహస్థుకని చెప్తూ వస్తారు. పెద్దలందరూ అదే ఆచరిస్తారు. నా మనసుకి అదే ఇష్టము. కాబట్టి ఇది ధర్మము. అయితే ఈ ధర్మాన్ని ఆచరించాలంటే నాకు ఏ సహాయము లేదు. అటువంటి అవకాశము లేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆయన శోకసాగరంలో మునిగి ఉంటే, ఇంకా అప్పుడు తమ్ అధ్యాత్మరతిః విద్వాన్ శౌనకః నామ వై ద్విజః యోగే సాంఖ్యే చ కుశలః రాజానం ఇదం అబ్రవీత్. వాళ్ళలో ఆధ్యాత్మిక రతి కలిగిన వారు ఒక విద్వాంసులు శౌనకుడు అన్న పేరున్న ద్విజుల వారు ఉన్నారు. ఆయన యోగంలో, సాంఖ్యంలో కుశలత కలిగి ఉన్నారు. ఈ రెండూ తెలిసిన వారు ఆయన రాజుతో ఈ విధంగా అంటూ ఉన్నారు అన్న చోట మనకు ఈ ప్రస్థానము మొదలవుతూ ఉన్నది. ఎటువంటి ముఖ్యమైన ఘట్టం అంటే, భగవద్గీత కూడా ఇక్కడే మొదలవుతుంది. మన అర్జునుడు కూడా ఇట్లానే చెప్పి అటువంటి శోకంలో మునిగి ఉపావిశత్ ఆయన కూలబడిపోతే, మన గురువు గారు రెండున్నాయి నిష్టలు, సాంఖ్యము, యోగము అని రెండున్నాయి అని చెప్తూ ఆ సాంఖ్యాన్ని, యోగాన్ని ఉపదేశం చేయడం కోసం బయలుదేరుతారు.
ఇక్కడ చాలా విషయాలు మన భగవద్గీతలో తర్వాత చెప్పబోతూ ఉన్నవి ఏవేవి ఉన్నాయో, వాటి గురించి చాలా విస్తారంగా, విస్తృతంగా విషయాన్ని రాస్తూ వస్తారు మన వ్యాసుల వారు. ఇవన్నీ చదువుకుని వెళ్లి మనము భగవద్గీత దగ్గర కూర్చుంటే, ఇక్కడ చెప్తున్నదేంటో అర్థమవుతుంది. కాబట్టి ముందు మొత్తం పూర్వరంగము థియరీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చాలా సుదీర్ఘంగా చెప్తారు. తొందరపడరు. నెమ్మదిగా ప్రతిదీ విచారిస్తారు. ధర్మము, ధర్మ సూక్ష్మాలతో సహా విచారణ చేస్తారు. 2 రకాల నిష్టలు చెప్తారు ఆయన. జ్ఞాననిష్ఠ చెప్తారు మన వ్యాసుల వారు ఇంకిక్కడి నుంచి. కర్మనిష్ఠ చెప్తారు. అయితే కర్మ, జ్ఞానము కలిసి ఉండడం కుదరదు గాబట్టి, ఆ రెండింటికి మధ్యలో వంతెనలాగా ధర్మం ఉంటుంది. ఆ ధర్మం గురించి చెప్తూ వస్తారు. ఎన్ని ధర్మాలు చెప్తారో మొత్తం ధార్మిక చర్చలన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మన అరణ్యంలో, నైమిసారణ్యంలో ఇక్కడ మన వాళ్ళు వెళ్తూ ఉన్న అరణ్యంలో, వాటిని మనము శ్రద్ధగా తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, మన ధర్మరాజు శోకంలోకి జారిపోతూ ఉన్నాడు. శుక్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నాడాయన. ఈ రకంగా వెళ్ళిన వాళ్ళేమవుతారంటే శూద్రులవుతారు. ఎవరైతే శోకంతో ఉంటారో వాళ్ళు శూద్రులవుతారు. ఈ విషయం గురించే చెప్తూ మనకు మన బ్రహ్మసూత్రాల్లో మనం చదువుకుంటూ ఉన్న ఈ అధికరణంలో మొదటి అధ్యాయం మూడో పాదంలోని 9దో అధికరణంలో అపశూద్రాధికరణంలో శూద్రులకు జ్ఞానము పట్టుబడడం కష్టం. శూద్రులంటే ఎవరు? శుగస్య తత్ అనాదరణ శ్రవణాత్ తదా ద్రవణాత్ శుచ్యతే హి అని. శూద్రులు అంటే ఎవరు? శోకంతో ద్రవించేవాళ్ళు అనర్థం. దానికి ఇక్కడ అర్థం చెప్తూ శూద్రులు అంటే ఎవరు అని మన శంకర్ల వారు శుచం అభిదుద్రావ శుచావా అభిదుద్రువే అని చెప్తారు. శూద్రం అన్న దానికి అర్థమేమి అంటే శుచం అభిదుద్రావా వీడు శోకాన్ని పొందాడు. లేదా శుచావా అభిదుద్రువే శోకం చేత పొందబడ్డాడు. వీడు శోకిస్తూ ఉన్నాడు. లేదా శోకం వీడిని పీడిస్తూ ఉన్నది అంటే. వీడు పోయి శోకాన్ని తగులుకున్నా, శోకం వచ్చి వీడిని తగులుకున్నా సరే, వాడు శూద్రుడవుతాడు. దాని పేరు శూద్రం అని చెప్పారు. ఈ విధంగా ఇక్కడ అర్జునుడు కూడా శూద్రంలోకి వెళ్ళేసరికి ఆయన మన భగవంతుడు అశోచ్యానన్వశోచః త్వం నా అనుశోచంతి పండితాః అని చెప్తూ వచ్చారు. శోకింపవలసిన పని లేని విషయాల్లో కూడా నువ్వు శోకిస్తున్నావు, శూద్రుడు అవుతున్నావు. శోకింపకు, శూద్రుడివవ్వకు. ఎందుకు అంటే శోకంతో ఉన్న సమయంలో మనస్సు జ్ఞానాన్ని పట్టుకోదు. వద్దు శోకంలోకి వెళ్ళకు నువ్వు అని చెప్తూ వస్తారు. అదే పనిగా శోకించకు. నాను శోచితుమర్హసి నైవం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి మా శుచః అని చెప్తారు. శూద్రంలో ఉన్నంత వరకు జ్ఞానం పట్టుబడదు. కాబట్టి ముందు ఈ శోకంలో నుంచి బయటికి తీసుకుని రావాల్సి ఉంటుంది. మనవాడిక్కడ శోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి, నా తమ్ముళ్ళు కూడా శోకంలో, మోహంలో ఉన్నారని చెప్తూ ఉన్నాడు కాబట్టి, ఈ శోకంలో నుంచి ముందు బయటికి తీసుకుని రావాలి. అందుకని ముందు ఉపదేశం మొదలుపెడుతూ ఉన్నారిక్కడ మన గురువుగారు శౌనకుల వారు. శౌనకమన్న పేరెక్కడి నుంచొచ్చింది అంటే శునతి అని. శునకమే శౌనకము. శునతి అంటే గచ్చతి ఇతి అని జ్ఞానంతో ఉన్నది అని అర్థం. ఎవరైతే అటు ఇటు 2 విధాలైన జ్ఞానాలు, 2 విధాలైన నిష్టలతో ఉన్న పండితులు, ఒక విద్వాంసులు, ద్విజుల వారు అక్కడున్నారు. ఆయన ఇక్కడి నుంచి మన ధర్మరాజుకు 2 ఉపదేశం చేస్తారు. యోగము, సాంఖ్యము ఉపదేశం చేస్తారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి మొదలుపెడుతూ ఉన్న సమయంలో అసలు ఈ శోకానికి కారణం ఏమి అని విచారణతో మొదలుపెడతారు. అసలు శోకము ఎందుకు కలుగుతుంది అని చెప్పి, ఇంక దాని గురించి సమగ్రంగా విచారణ చేసి, ఆ తర్వాత కామం గురించి చెప్పి,
తర్వాత అర్థం గురించి చెప్పి, ఎందుకు అంటే గృహస్థులు త్రివర్గాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందే సాంఖ్యం చెప్తే ఉపయోగం లేదు. సాంఖ్యం మోక్షాన్ని చూపిస్తుంది. యోగం ద్వారా ముందు ధర్మాన్ని ఎట్లా సాధించాలి అని నేర్పించవలసి ఉన్నది. అయితే యోగంతో ధర్మాన్ని నేర్పించాలి అంటే మధ్యలో అర్థకామాలు అడ్డుపడితే కష్టం గాబట్టి, అర్థకామాలను విచారణ చేసి, కామం ఎందుకు మంచిది కాదు, ఎందుకు దాటాలి, ఎట్లా దాటాలి? అర్థం ఎందుకు మంచిది కాదు, దాన్ని ఎందుకు దాటాలి, ఎట్లా దాటాలి అని చూపిస్తారు. ఎప్పుడైతే ధర్మరాజు తనలో అర్ధపరత్వము, కామపరత్వము లేవు అని చూపిస్తాడో, ధర్మపరత్వంతోటే ఉన్నాను అని చెప్తాడో, అప్పుడు "నువ్వు ధర్మం కోరుకుంటున్నావా? అయితే నీకు దారి చూపిస్తాము" అని వాళ్ళు ఆయనకి మార్గోపదేశం చేస్తూ ఉంటారు. ఇదంతా చాలా ముఖ్యమైన విషయము. నెమ్మదిగా చూస్తూ వెళ్దాము. కాబట్టి మన ధర్మరాజు ఈ విధంగా శోకంతో ఉంటే, శౌనకుల వారు మన ధర్మరాజుతో ఏం చెప్తూ ఉన్నారు అంటే, "శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం." ఎన్నో ఉంటాయి శోకస్థానాలు. వేల కొద్దీ శోకాన్ని కలిగించే పరిస్థితులుంటాయి. వందల కొద్దీ భయాన్ని కలిగించే స్థానాలు, పరిస్థితులు ఉంటాయి. ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు ఎవ్వడైనా సరే భయాన్ని పొందడానికి, శోకాన్ని పొందడానికి తగిన అనుకూలమైన సిట్యుయేషన్స్, పరిస్థితులు ఎన్నో కలుగుతూనే ఉంటాయి. అయితే అటువంటి పరిస్థితి కలగ్గానే వెంటనే శోకంలోకి, భయంలోకి వెళ్ళిపోయేవాడెవడు అంటే మూర్ఖుడు. ఎవరైతే మూఢుడున్నాడో వాణ్ణి ప్రతిరోజు, ప్రతిరోజు వేల కొద్దీ శోకాన్ని కలిగించే, వందల కొద్దీ భయాన్ని కలిగించే అవకాశాలు కలుగుతూనే ఉంటాయి. కానీ పండితం నా, పండితుణ్ణి కాదు. ఉండిండొచ్చు. శోకం కలిగించే, భయం కలిగించే అవసరాలు, అవకాశాలు, పరిస్థితులు ఉండిండొచ్చు. కానీ అవి మూర్ఖుణ్ణి మాత్రమే విచలితుణ్ణి చేస్తాయి. పండితుణ్ణి కాదు అని చెప్తూ మొదలుబెట్టారు. మన భగవంతుడిక్కడ ప్రవచనము మన భగవద్గీతలో మొదలుబెట్టిందే అక్కడ. నానుశోచంతి పండితాహ. ఇటువంటి వాటి గురించి పండితులు శోకింపరు. ఎందుకు అని చెప్తూ వస్తారు. నహి జ్ఞాన విరుద్ధేషు బహుదోషేషు కర్మసు శ్రేయోఘాతిషు సజ్జంతే బుద్ధిమంతః భవద్విధాః. ఈ కర్మలేవున్నాయో అవి బహు దోషాలతో కూడి ఉంటాయి. అవి దోషభూయిష్టమై ఉంటాయి. జ్ఞానానికి విరుద్ధమై ఉంటాయి. జ్ఞానానికి వ్యతిరేకము కర్మలు. అవి శ్రేయస్సుని నశింపచేస్తాయి. భవద్విధాః, నీ వంటి వాళ్ళు, బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఇటువంటి శ్రేయస్సుని నశింపచేసే, జ్ఞానానికి విరుద్ధమైన దోషాలతో కూడి ఉన్న కర్మల్లో న సజ్జంతేహి, తగులుకోరు. అష్టాంగాం బుద్ధిమాహుః యాం సర్వాశ్రేయః విఘాతినీం శృతి స్మృతి సమాయుక్తాం సా రాజన్ త్వయి అవస్థిత. రాజా, నీ సంగతి చూసుకో. నీలో ఆల్రెడీ ఏముందో చూసుకో. లేనివన్నీ బాగానే చెప్పావు. ఒక లిస్ట్, రాజ్యం లేదండి, ఐశ్వర్యం లేదండి, నావన్నీ పోయాయండి, మొత్తం పోగొట్టుకున్నానండి, శోకంలో, దుఃఖంలో, మోహంలో ఉన్నానండి అని ఏంటో చెప్పావు గానీ, అవి పోయాయి, ఇవి పోయాయి, అవి పోయాయి, ఇవి పోయాయి గాదు. నీ దగ్గర ఉన్నవేమున్నాయో చూసుకో రాజా. నీ దగ్గర ఏమున్నవో చూసుకో. యాం, దేన్నైతే అష్టాంగాం బుద్ధిం ఆహుః, అష్టాంగ బుద్ధి, అష్టాంగ జ్ఞానమని ఏది చెప్తారో, ఏదైతే అన్ని విధాలైన అశ్రేయస్సులు, ఏవైతే శ్రేయస్సుకు విరుద్ధమై ఉన్నాయో, వాటిని వినాశం చేసేవేవున్నాయో అటువంటి బుద్ధి 8 విధాలుగా ఉంటుంది అని శృతుల్లో, స్మృతుల్లో కలిపి చెప్తూ ఉంటారు.
అటువంటి బుద్ధి నీకున్నది రాజా, త్వయి అవస్థిత. అష్టాంగ యోగ బుద్ధి నీలోనే స్థితమై ఉన్నది. మేము బయట్నించి కొత్తగా నీకు నేర్పించవలసిందేమీ లేదు. నీలో ఉన్న ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని మేము మేల్కొల్పగలం అంతవరకే. నీ దగ్గర ఆల్రెడీ ఉన్నదేంటో చూసుకో నువ్వు. అర్ధకృచ్ఛ్రేషు దుర్గేషు వ్యాపత్సు స్వజనస్య చ శారీర మానసైః దుఃఖైః న సీదంతి భవద్విధాః. అర్ధకృచ్ఛ్రేషు ఏవో ఉన్న అర్థానికి డబ్బంతా పోయిందనుకో, నా డబ్బుకు కష్టమొచ్చిందనుకో, దుర్గేషు కష్టమైన ఆపదలన్నీ వచ్చాయనుకో, లేదా స్వజనస్య వ్యాపత్సు స్వజనులు బంధువులు మరణించారనుకో, ఇటువంటివన్నీ గూడా శారీరకమైన, మానసికమైన దుఃఖాల్ని కలిగిస్తూ ఉంటాయి. నాకున్న డబ్బు పోయిందో, నాకు చాలా కష్టాలొచ్చాయో, నా వాళ్ళెవరో చనిపోయారో అంటే, అటువంటప్పుడు మానసికంగా గూడా, శారీరకంగా గూడా చాలా దుఃఖాలు కలుగుతాయి. నా వాళ్ళెవరైనా మరణించారంటే మనసు ఎంతో ఖేదపడుతుంది. శరీరం కూడా నీరసంగా, బలహీనంగా తయారవుతుంది. అట్లానే కష్టాలొస్తే గూడా మనసు ఎంతో చలించిపోతుంది. శరీరం గూడా అనారోగ్యంతో నిండుతుంది. అట్లానే డబ్బులు పోతే గూడా గుండె ఆగిపోయిన వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము. ఇవన్నీ ఎవరికి కలుగుతాయి? మూర్ఖులకు. అజ్ఞానంతో ఉన్న వాళ్లకు, మూర్ఖులకు ఇట్లా జరుగుతుంది. కానీ భవద్విధాః నీ వంటి వాళ్ళు ఇటువంటి వాటికి నసీదంతి. వాళ్ళు విచలితులు కారు. వాళ్ళు శిథిలమవ్వరు. నశించిపోరు. స్థిరంగా ఉంటారు అప్పుడు కూడా. శ్రూయతాం చ అభిధాస్యామి జనకేన యథా పురా ఆత్మవ్యవస్థానకరాః గీతాః శ్లోకాః మహాత్మనా. పురా ఇంతకు ముందు మహాత్ముడైన జనకుడి చేత ఏవైతే మనసుని అధీనంలో ఉంచుకోవడం గురించి, దాన్ని ఎట్లా సాధించాలి అని గీతాః శ్లోకాః చెప్పబడ్డాయో, గీతా శ్లోకాలు చెప్పారు ఆయన. గొప్ప వాక్యాలు చెప్పారప్పుడు. ఇటువంటి కష్టాలొచ్చినప్పుడు మనసు చలించిపోకుండా నిలబడి ఉండడము ఎట్లా, దాన్ని ఏ విధంగా విచారణతో, జ్ఞానంతో, బుద్ధితో సాధించాలి అని నేర్పిస్తూ వచ్చారు. అవి చెప్తాను విను. అవి శ్రూయతాం వినబడుగాక అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇదే విషయము. నువ్వు సొంతంగా ప్రయత్నం చేసుకోవలసిన అవసరం లేదు. కావాలంటే జనకుడున్నాడు చూసుకో. ఒకానొక సమయంలో జనకుడు, మిగిలిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కర్మలోనే ఉండి కూడా మనసుని ఎట్లా నిలబెట్టుకున్నారు అని వాళ్ళు చెప్పారు, చేసి చూపించారు. నువ్వు చూసి ఆ విధంగా చేయవలసి ఉంటుంది అని మళ్ళీ ఈ విషయం గురించి భగవద్గీతలో ఓన్లీ ఈ మాట చెప్తారు. జనకుడు మొదలైన వాళ్ళు చేశారు అని. జనకుడు మొదలైన వాళ్ళు ఏమి చేశారు, ఏమి చెప్పారు అన్నది ముందు ఈ అరణ్య పర్వ నిండా నేర్పిస్తూ వస్తారు. ఇక్కడికొచ్చాక ఊరికిన పేరు చెప్తారు. జనకాదయః కూడా కర్మణా ఏవ హి సంసిద్ధిమాస్థితాః. నువ్వు కూడా అట్లానే సంపత్స్యం చక్కగా చూసి కర్తుమర్హసి చేయవలసి ఉంది అని చెప్తారు. అయితే జనకుడు ఏం చేశాడు? జనకుడు చేసినట్టు నువ్వు చూసుకుంటూ చేస్తూ వెళ్ళు అని చెప్పారు కదా! జనకుడు ఏమి చేశాడు, ఏమి చెప్పాడు అన్న విషయము మళ్ళీ మనకిక్కడ ఆ పర్వ వచ్చే కన్నా ముందే అరణ్య పర్వలోనే నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి చూస్తూ వెళ్దాము. గీతా శ్లోకాహ అని చెప్పారు పైగా. చాలా క్లియర్‌గా అన్ని హింట్లిస్తూ వెళ్ళారు మన వ్యాసుల వారు. మనోదేహ సముత్థాభ్యాం దుఃఖాభ్యాం అర్దితం జగత్ తయోః వ్యాస సమాసాభ్యాం శమోపాయం ఇమం శృణు. ఈ జగత్తు మొత్తము గూడా 2 రకాల దుఃఖాలతోటే బాధపడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎవడికైనా సరే దుఃఖాలు 2 కారణాలుగా కలుగుతూ ఉంటాయి. ఒకటి మనస్సు వల్ల కలిగే దుఃఖాలు,
ఒకటి దేహం వల్ల కలిగే దుఃఖాలు. మానసికంగా కలిగే దుఃఖాలేవున్నాయో వాటిని ఆధులు అని పిలుస్తారు. శారీరకంగా కలిగే దుఃఖాలని వ్యాధులు అని పిలుస్తారు. కానీ టెక్నికలీ మనసు బాగలేకపోతే మాత్రం శరీరం గ్యారంటీగా అడ్డం పడుతుంది. శారీరకంగా ఏవైనా వ్యాధులు బయట నుంచి కలగొచ్చు. తింటూ ఉన్న అన్నాల వల్లనో, మంచినీళ్ళ వల్లనో, గాలి బాలేకనో, పొల్యూషన్స్ వల్లనో, వైరస్‌ల వల్లనో, బాక్టీరియాల వల్లనో బయట నుంచి శరీరానికి లోపలికి జబ్బులేమైనా రావచ్చు. దేహంలో గూడా ఏమైనా జబ్బులు పుట్టొచ్చు. కానీ వాటి వల్ల కూడా మనసుకి కష్టం కలగొచ్చు. అట్లానే మనసుకి కష్టముంటే గూడా దేహంలో అనారోగ్య లక్షణాలు కనిపించొచ్చు. ఇంతకీ మొత్తం అన్ని రకాల దుఃఖాలు మనసు వల్ల, దేహం వల్లే కలుగుతూ ఉంటాయి. తయోహో వాటి గురించి, వాటి యొక్క శమోపాయం అందులో నుంచి బయటపడ్డం. ఈ ఆది వ్యాధులు మానసికమైన, శారీరకమైన దుఃఖాల్లో నుంచి ఉపశమనం పొందేందుకు మార్గమేమున్నది అని వ్యాసంగా, సమాసంగా వేరు వేరుగా కలిపి ఇండివిడ్యువల్లీ అండ్ కలెక్టివ్‌లీ వాటి గురించి చెప్తూ వచ్చారు. వాటిని విన్నాము. అవి నీకు ఉపదేశం చేస్తాము. ఇమం శృణు ఇది విను. వ్యాధేః అనిష్ట సంస్పర్శాత్ శ్రమాత్ ఇష్ట వివర్జనాత్ దుఃఖం చతుర్భిః శారీరం కారణైః సంప్రవర్తతే. వ్యాధుల వల్ల శారీరకమైన దుఃఖము కలుగుతూనే ఉంటుంది. శరీరానికి ఏమైనా జబ్బు చేస్తే ఆ శారీరకమైన దుఃఖం ఎట్లా అయినా ఉంటుంది. కానీ దాంతో మానసికంగా గూడా వాడు చాలా బాధపడుతూ ఉంటాడు. శారీరకంగా జ్వరం వచ్చింది. ఏదో క్యాన్సర్ అట్లాంటివన్నీ పక్కన పెట్టండి. శారీరకంగా వాడికి జ్వరం వచ్చింది. 2, 3 రోజుల్లో తగ్గిపోతుందంటే గూడా, ఈ 2, 3 రోజుల్లో కూడా వాడు ఎంతో మదన పడిపోతూ ఉంటాడు. ఓహో! టెన్షన్ పడుతుంటాడు. ఏదో వెదర్ మారడం వల్ల వాడికి కొంచెం జలుబు చేసి ముక్కు గారుతుంటే, ఇంక అంత మాత్రానికే మనసు మొత్తం చలించిపోతూ ఉంటుంది. ఆ రకంగా వ్యాధుల వల్ల ఒకటుంటుంది. కాక శ్రమ కలిగిందనుకోండి, అలిసిపోతే గూడా శారీరకంగా దుఃఖం ఉంటుంది. అలిసిపోయాడంటే వాడికి మనసుకి కూడా కోపాలవన్నీ ఒస్తుంటాయి. పైగా అనిష్ట సంస్పర్శాత్ ఇష్టం లేనివేవైనా తగులుకున్నాయనుకోండి. మనకిష్టం లేనివాడు మనకు కనిపించాడు. వాడితో మాట్లాడవలసొచ్చిందో, ఏంటో జేయవలసొచ్చింది. మనకు వద్దు అనుకున్నదేంటో నెత్తి మీద పడింది. మనము అట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నదేదో జరిగింది. అట్లాంటివి అనిష్టాలేమైనా జరిగాయంటే గూడా, ఇంక శరీరానికి, మనసుకి రెండింటికి ఎంత దుఃఖమో. పైగా ఇష్ట వివర్జనాత్ ఇష్టమైంది జరగలేదనుకోండి. ఇష్టమైన వాడు కనపడలేదో, ఇష్టమైన వాడు మాట్లాడలేదో, ఇష్టమైన వాడితోటి ఏంటో చేయాలనుకుంటే అది కుదరలేదో, ఇష్టమైంది కలగకపోతే దుఃఖము. ఇష్టము కానిది కలిగితే దుఃఖము. అలసట, శ్రమ కలిగితే దుఃఖము. జబ్బు, రోగాలొస్తే దుఃఖము. ప్రతి దాహానికి దుఃఖమే. ఇప్పుడు ఇటువంటి దుఃఖాల్లో నుంచి బయటపడడం ఎట్లా అంటే చాలా ఈజీ. చేయగలిగితే చెయ్యి. చాలా ఈజీ. చెప్పడానికి ఏం పోయింది నేను చెప్తాను. నువ్వు చేసేయి. తత్ ఆశు ప్రతికారాత్ చ సతతం చ అవిచింతనాత్. ఒకటి ఆశు ప్రతికారాత్ జలుబు చేసింది. ఏమి చేస్తావు? మందులేసుకో. వెచ్చవెచ్చగా ఏమైనా సూప్ లాంటివి తాగు. ఏదో రసం ఏమైనా చేసుకొని వేడి అన్నంలో కొంచెం రసం ఏసుకొని తిను. మందేమైనా ఇస్తే పడుకో వేసుకొని. ఇంకింతే గదా విషయం. జరమొచ్చింది. మందు వేసుకో, పడుకో 2, 3 రోజుల్లో తగ్గుతుంది. క్యాన్సరొచ్చింది. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు డాక్టర్స్. దానికి ప్రతీకారము నువ్వేం చేయగలవు? దానికేమైనా నువ్వు మందులు వేసుకోగలవో, డాక్టర్ దగ్గరికి వెళ్ళగలవో, వాళ్ళు చెప్పినట్టు చేయగలవో, ఏం చేయాలో అది చెయ్యి. లేదా బాగా చలేసింది. దుప్పటి కప్పుకో, స్వెటరేసుకో, వేడిగా ఉంది, ఫ్యానేసుకో, ఏసీ వేసుకో, ఏమీ లేకపోతే పేపర్ కనిపిస్తే దాంతో విసురుకో. ఏదో ఒకటి గదా! ఈ రకంగా ప్రతీకారం చేసావనుకో నీకు ఉన్న ప్రాబ్లమ్‌కి
ఏదో ఒక సొల్యూషన్ అప్పటికప్పుడు టెంపరరీ సొల్యూషన్ ఒకటి చూసామనుకో, ఇంక దుఃఖం తొలగుతుంది. సరేనా? మళ్ళీ దుఃఖం తొలగితే కూడా దాని గురించే సతతము చింతన చేయడము. ఏదో పోయిన వారము జలుబు చేసి ముక్కు గారింది. ఆరోగ్యం బాలేదు. చాలా కష్టమయింది. గొంతు నొప్పి పుట్టింది. తలకాయ నొప్పొచ్చింది. ఒళ్ళంతా నీరసంగా ఉంది. నొప్పులతో ఉన్నట్టుగా అనిపించింది. ఇన్ని కష్టాలొచ్చాయి. ఇంతకి 3 రోజులయింది. ఇంతకి తగ్గిపోయింది. కానీ పోయిన వారం నాకెంత కష్టమైంది. చాలా బాధనిపించింది. తలనొప్పొచ్చింది. ముక్కు గారింది. ఇంక ఈ రకంగా ప్రతీకారం ఏదో ఒకటి చేసావు కదా! మందులేసుకున్నావో, దుప్పటి కప్పుకున్నావో, లేతే ఫ్యానేసుకున్నావో, ఏసీ ఏసుకున్నావో, చల్లగా తాగావో, వేడిగా తాగావో, ఏంటో ఒకటి చేసావో, తగ్గింది అయిపోయింది గదా! ఇంక దాని గురించే అది జరుగుతూ ఉన్నంత సేపు ఆలోచిస్తావు. అయ్యో! నాకెంత జరమొచ్చింది. అయ్యో! నాకెంత జలుబు చేసింది. అయ్యో! నాకు క్యాన్సరొచ్చింది. అయ్యో! నాకు కాలు విరిగింది. అయ్యో! నాకు కోసుకుంది అని అది తగ్గుతున్నంత సేపు దాని కోసం ఏదో ఒకటి ప్రతీకారం చేస్తావు. అయినా కూడా మళ్ళీ దుఃఖిస్తూనే ఉంటావు. ఇంక అయిపోయిన తర్వాత ఏదో కోసుకున్నావు, అది తగ్గిపోయింది. జరమొచ్చింది తగ్గిపోయింది. జలుబు చేసింది తగ్గిపోయింది. చెయ్యో కాలో విరిగింది తగ్గిపోయింది. మళ్ళీ కట్టుకున్నది. ఏదో క్యాన్సర్ బోన్సరొచ్చింది. అది కూడా తగ్గిపోయింది. ఇంక అయిపోయింది గదా! కాదు. అప్పుడెప్పుడో వచ్చింది. నాకు జరమొచ్చింది. నాకు తలనొప్పొచ్చింది. అప్పుడు అంత బాధొచ్చింది. అప్పుడు అంత బాధపడ్ అప్పుడు ఇంత కష్టమొచ్చింది. అప్పుడు అంత బాధపడ్డాను అనుకుంటూ అదే పనిగా సతతము విచారిస్తూనే ఉన్నావనుకో ఇంక అక్కడే ఉంటావు. ఆ దుఃఖం ఎప్పటికీ నిన్నొదలదు. బికాజ్ నువ్వు వదలట్లేదు గదా నన్ను. ఇందాక అందుకే ఏం చెప్పుకున్నాము? శోకము పోయి నిన్ను పట్టుకోవడం, నువ్వు బోయి శోకాన్ని పట్టుకోవడం అని 2 చెప్పుకోవాల్సొచ్చింది. నువ్వు బోయి నీ శోకాన్ని పట్టుకుంటావు. లేదా శోకమే వచ్చి నిన్ను పట్టుకుంటుంది. ఎట్లా? ఏదో జబ్బు చేసింది. ఆ శోకమొచ్చి నిన్ను పట్టుకున్నది కదా! ఏదో నీకు జరం వచ్చింది, ఏదో జలుబు చేసింది, ఏదో ముక్కు గారింది, కాలు విరిగింది, క్యాన్సరొచ్చింది, ఏంటో జరిగింది, ఆకలేసింది, చల్లగా ఉంది, వేడిగా ఉంది. ఏదో ఒకటి ఆ శుచమొచ్చి నిన్ను తగులుకున్నది. నువ్వేం చేస్తావు? వదిలిపెట్టకుండా దాన్ని పోయి తగులుకుంటావు. అదెళ్ళిపోయినా గూడా. నీకా జరం తగ్గిపోయింది, జలుబు తగ్గిపోయింది, అన్నీ అయిపోయినాక గూడా ఇంకా నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకొని తగులుకుని ఉంటావు. ఇంక నిన్ను మించిన శూద్రుడుంటాడా? పోనీ అక్కడికే అయిపోలేదు. ఏదో జలుబు జేసింది, ఏదో జరమొచ్చింది, ముక్కు గారింది, కాలు విరిగింది, క్యాన్సరొచ్చింది, చెయ్యి కోసుకుంది, ఏంటో అయింది, ఇంతకి తగ్గింది. ఆ ప్రాబ్లమ్ ఉన్నంత వరకు ఆలోచించి శోకిస్తూనే ఉన్నావు. ప్రాబ్లమ్ తగ్గిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకొని దుఃఖిస్తూనే ఉన్నావు. అయితే కానీ ఇంకొకటి కూడా చేస్తాము. ఇట్లా చేసేవాళ్ళని చూస్తాను నేను మధ్య మధ్యలో. ఇంకా ఏమి కాలేదు. జరము రాలేదు, జలుబు రాలేదు, ఇప్పుడు చెయ్యి విరగలేదు, కాలు విరగలేదు, క్యాన్సర్ రాలేదు, ఏమీ లేదు. కానీ జరుగుతుందేమో అప్పుడెట్లా అని ఇంక ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని దాని గురించి జరగని దాని గురించే. జరగని దాని గురించి గూడా శోకిస్తూ ఉన్న శూద్రులను చూస్తాను నేను. జరుగుతూ ఉన్నప్పుడు కూడా శోకిస్తూ ఉన్న శూద్రులను చూస్తాను. అయిపోయింది తగ్గిపోయిన తర్వాత కూడా అదే పనిగా తలుచుకొని శోకిస్తూ ఉన్న శూద్రులను చూస్తూ ఉంటాను నేను. ఈ విధంగా శూద్రత్వంతో ఉంటే వాళ్ళు జ్ఞానానికి అనధికారులు. కష్టమవుతుంది. వాళ్ళ బుద్ధి ఇంకా జ్ఞానాన్ని పట్టుకోదు. కష్టమవుతుంది చాలా. అట్లా చెయ్యరాదు. సరే ఇంతకి అట్లా నువ్వేం చెయ్యి, దానికి చేయవలసిన ప్రతీకారం ఏమైనా ఉంటే, నువ్వు దానికి మందో, మాకో ఏదైనా వేయగలిగితే వెయ్యి. ఏదో చలివేస్తే దుప్పటి కప్పుకో, స్వెటరేసుకో. లేదా హీటరేసుకో. లేదా వేడిగా ఉంటే ఫ్యానేసుకో, లేతే ఇంకేంటో జేసుకో. అంతవరకు దానికి ప్రతీకారం చేస్తూ అప్పుడట్లా జరిగితే మళ్ళీ ఫ్యూచర్‌లో ఎట్లా అని గాని, మొన్న అప్పుడట్లా జరిగింది నాకెంత కష్టమొచ్చిందో ఇట్లా అని గాని, ఇదిగో ఇప్పుడు నాకింత ప్రాబ్లమొచ్చింది ఎట్లా అని గాని, ఇవన్నీ చింతనలన్నీ చెయ్యకు. చేసేది చెయ్యి, వేసే మందు వేసుకో ఇంక కూర్చో. ఆ రకంగా ఉంటే ఈ కష్టంలో నుంచి, దుఃఖంలో నుంచి బయటపడొచ్చు. లేకపోతే అందులోనే ఉంటారు. ఎవరుంటారు అందులోనే? ఈ విధంగా జాగ్రత్తగా ఆలోచించి దాన్ని పట్టించుకోని వాళ్ళందరూ పండితులు. దాన్నే పట్టించుకుని కూర్చునేవాళ్ళు మూర్ఖులు అని చెప్పారు. తర్వాత ఆది వ్యాధి ప్రశమనం క్రియాయోగద్వయేన తు నెక్స్ట్ ఆప్షన్
ఆది వ్యాధులను ఉపశమింపచేసుకోవడానికి క్రియాయోగాలు ఉన్నాయి. 2 మార్గాలున్నాయి. అవి గూడా చెప్తారు. చూస్తూ వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్. మతిమంతః హి అతః వైద్యాః శమం ప్రాక్యేవ కుర్వతే. మానసస్య ప్రియాఖ్యానైః సంభోగ ఉపనయైః నృణాం. మతిమంతులైన, బుద్ధిమంతులైన, తెలివిగలిగిన వైద్యులుంటారు. విద్య తెలిసిన వాళ్ళు. విద్య తెలిసిన వాళ్ళని వైద్యులు అంటారు. వాడికి మానసికమైన రుగ్మత ఉన్నదో, శారీరకమైన రుగ్మత ఉన్నదో, ఆ ఆది వ్యాధుల్లో నుంచి బయటపడేయడం ఎట్లా అని తెలిసిన వాళ్ళు, ఎవరైతే వైద్యులున్నారో విద్య తెలిసిన వాళ్ళు, వాళ్ళేం చేస్తారంటే తెలివిగలిగిన వాళ్ళు, ప్రాక్యేవ ఫస్ట్ వాళ్ళు మానసస్య శమం కుర్వతే, మానసికమైన ఉపశాంతి ముందు కలిగిస్తారు. వాళ్ళేం జేస్తారంటే, ముందు వాళ్ళకి మనసుకి ధైర్యం చెప్తారు. ఏం పర్వాలేదు తగ్గిపోతుంది. ఈ మందులేసుకోండి 2, 3 రోజుల్లో తగ్గిపోతుంది. ఏం పర్వాలేదు. మానసికమైన ప్రాబ్లమ్ ఉందనుకోండి వాడికి. జరమో, జలుబో ఏమన్నా ఉంది అంటే మందులిస్తారు. క్యాన్సర్ ఏమైనా ఉందంటే ట్రీట్మెంట్ ప్లాన్ తయారు జేస్తారు. లేకపోతే ఏదో చెయ్యి, కాలు విరిగింది అంటే కట్టి ఎట్లా అని ఆర్థో వాళ్ళు జూస్తారు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్న సమయంలోనే ఏం పర్వాలేదు తగ్గిపోతుంది. ఏమీ భయపడవలసిన పని లేదు అని ముందు మనసుకి ప్రియమైన మాటలు చెప్తారు. ధైర్యం కలిగే మాటలు, వాళ్ళకు ప్రియం కలిగే మాటలు ముందు చెప్తారు. ఎందుకంటే మానసికమైన, శారీరకమైన ప్రాబ్లమ్స్ 2 కంప్లీట్‌లీ ఇంటర్‌లింక్డ్ అవి. ఇంటర్‌లింక్డ్. వాడి శరీరానికి జబ్బు చేసింది అంటే మనసు గూడా దిగులు పడుతుంది. ముందు మనసుకి కూడా బలం చెప్పాలి. అట్లానే ఓన్లీ మనసుకి వాడికి కష్టం ఉన్నదనుకోండి, చెయ్యో, కాలో విరగడమో, కోసుకోవడమో, జలుబో, జరమో, క్యాన్సరో ఇట్లాంటివన్నీ లేవు గానీ, మనసుకేదో వాడు తిట్టాడు, వీడు మెచ్చుకున్నాడు, అది వాడేంటో నన్ను పిలిచాడు, వీడేంటో పిలవలేదు. ఇట్లాంటివేవో మనసులో పెట్టుకొని దుఃఖిస్తుంటే అప్పుడు గూడా వైద్యులుంటారు. అమ్మో, నాన్నో, తాతో, భార్యో, భర్తో, కొడుకో, స్నేహితుడో తెలిసిన వాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారు, వాడా ఏడుస్తూ ఉంటే నన్ను పలకరీయలేదు, పలకరించారని అందులో నుంచి మంచి మాటలతో బయటికి నడిపిస్తారు. ఏడవకు, మా శుచః, భయం లేదు అని వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఆ రకంగా చేసి నెక్స్ట్ సంభోగ ఉపనయైః, వాళ్ళకి సేద తీరేందుకు సుఖంగా ఉండే ఏమైనా వస్తువులు గాని, అట్లాంటివి ఏర్పాటు చేస్తారు. వాడికి కాలు విరిగిందనుకోండి, పర్వాలేదులే 2, 3 నెలల్లో తగ్గుతుంది. ఇనీషియల్‌గా కొంచెం కష్టం ఉంటుంది నడవడం అవన్నీ. కొంచెం నువ్వు తట్టుకో, మందులున్నాయి, డాక్టర్స్ ఉన్నారు. ఎట్లోకట్లా ఈ 2, 3 నెలలు ట్రై చేసావనుకో, నేను గూడా చాలా హెల్ప్ చేస్తాను. తగ్గిపోతుంది. ఎంతమందికి చేతులు, కాళ్ళు పెద్ద విషయం ఏంటి ఈ మధ్యన. పూర్వకాలంలో అప్పుడెప్పుడో అంటే ఏంటో గాని, ఇప్పుడు చెయ్యో, కాలో విరిగిందంటే పెద్ద విషయమేం గాదు అని అట్లా జెప్తారు. క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ గూడా ఎంతమంది తగ్గి సంతోషంగా, బలంగా, స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉన్న వాళ్ళని చూడట్లేదు మనము. ఏం భయపడక్కర్లేదు అని ముందు మనసుకి చెప్పి, తర్వాత ఏదో కాలు విరిగిందనుకోండి, మెత్తగా దిండు ఆ కాలు కింద వేయడమో, లేదో వాడికి వదులుగా ఉన్న వస్త్రాలు వేయడమో, వాడికి తినాలనిపించిన భోజనాలు, వాడేం తింటానంటే అది వాడికి నోటికి రుచికరమైనవి పెట్టడమో, ఫ్యాన్, ఏసీ అవన్నీ సరిగ్గా చూడడమో, టీవీ పెట్టడమో, రిమోట్ కంట్రోల్ వాడి చేతికివ్వడమో, వాడు కోరుకున్న పుస్తకాలు తెచ్చివ్వడమో, వాడు ఎవరు ఇష్టపడతాడో అటువంటి వాళ్ళు వాడి దగ్గర ఉండి, వాడితో మాట్లాడుతూ ఉండడం, ఇట్లాంటివేవైనా చేస్తూ ఉంటే, దానితో చాలా భాగము శాంతిస్తుంది. మనసుకి ఉపశమనం లభించింది అంటే, శరీరం గూడా వెంటనే ఆ జబ్బుల్లో నుంచి, ఆ ప్రాబ్లమ్‌లో నుంచి బయటపడుతుంది. మనసు ఒకవేళ చిన్నబుచ్చుకొని దిగులు పడుతూ ఉన్నది, అబ్బా! నాకింత కష్టమొచ్చింది, నాకు కాలు విరిగింది, క్యాన్సరొచ్చింది, చెయ్యి కోసుకుంది ఎట్లా అంటే, ఇంకా ఆ కష్టంలో నుంచి శరీరం గూడా తొందరగా బయటపడలేదు. ఎందుకు అంటే, దేహేంద్రియాల్ని మనసు నడిపిస్తూ ఉంటుంది. మనసు డిస్ట్రాక్ట్ అయ్యింది అంటే, శరీరము మళ్ళీ రికవర్ అవ్వడానికి గూడా ఎక్కువ టైం పడుతుంది. అందుకని తెలిసిన వైద్యులేం చేస్తారు, ముందు మనసుకి ప్రియమైన మాటలు చెప్తారు, ధైర్యం చెప్తారు. వాళ్ళకి ఎట్లా సుఖం కలుగుతుందో దేహానికి, అటువంటి కంఫర్ట్స్ కూడా కలిగిస్తారు. ఇంకా మానసేన హి దుఃఖేన శరీరం ఉపతప్యతే అయఃపిండేన తప్తేన
కుంభసంస్థమివ ఉదకం. మానసికమైన దుఃఖము ఉన్నది అంటే, అది శరీరాన్ని గూడా తప్పింపచేస్తుంది. మనసుకు బాగలేదంటే, శరీరం కూడా చాలా బలహీనబడిపోతూ ఉంటుంది. దానికి జ్వరం లాంటివన్నీ వస్తాయి. ర్యాష్ లాంటివి రాగలవు. గుండె గూడా ఆగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా కలుగుతాయి. ఎట్లా అంటే, ఒక తప్తేనా, అయపిండేనా కాలుతూ ఉన్న ఇనుప ముద్ద ఉన్నదనుకోండి. దాన్ని ఒకవేళ మనము నీళ్ళతో నిండిన కుండలో వేస్తే, ఆ కుండలోని నీళ్లు గూడా వేడవుతాయి గదా! అట్లా బయట దేహము మామూలుగానే ఉన్నా గూడా, లోపల మనసు ఇనుప ముద్దలాగా కాలిపోతూ ఉన్నదనుకోండి, దాంతో బయట దేహం గూడా తపిస్తుంది. అందుకని మనసుని, దేహాన్ని కలిపే మనము ట్రీట్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మనసుని నిలబెట్టుకోవలసి ఉంటుంది. మనసు శోకిస్తూ ఉన్నది అంటే, ఎన్నో రకాల అనర్థాలు మానసికమైనవి, శారీరకమైనవి కలుగుతాయి. కాబట్టి నువ్వు ముందు శోకంలో నుంచి బయటపడు. నువ్వు శోకంతో ఉన్నావు అంటే దేహంతో గాని, మానసికంగా గాని ఏమీ సాధించలేవు. జారిపోతావు, చెడిపోతావు. నువ్వు శోకంతో ఉండరాదు. ముందు శోకంలో నుంచి బయటపడు. మానసం శమయేత్ తస్మాత్ జ్ఞానేన అగ్నిమివ అంబున ప్రశాంతే మానసే దుఃఖే శారీరం ఉపశామ్యతి. ఎప్పుడైతే జ్ఞానంతో మనసు ఉపశమించిందనుకో, మనసు తెలివితో బుద్ధి పెట్టి ఆలోచిస్తేనే మనసు ఉపశమనించేది. మన మనసు ఎప్పుడైనా సరే శాంతించాలి అంటే, ఎందుకట్లా జరుగుతుంది, ఏమి అని ఆలోచించుకుంటేనే అది శాంతిస్తుంది. దానికి తెలియట్లేదు అంటే భయంతో వణికిపోతూ అది ఇంకా కదిలిపోతుంది. శాంతించదు. దానికి ఉపశమనం ఉండదు. కాబట్టి జ్ఞానంతో తస్మాత్ మానసం శమయత్ మనస్సులోని దుఃఖాన్ని ముందు ఉపశమింపజేసుకోవలసి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే గూడా వాడేదో కష్టంతోటొస్తే, ఏమో చూద్దాం తగ్గితే తగ్గుతుంది లేకపోతే లేదు. చేద్దాం ప్రయత్నం. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అంటే, ఆ భయానికే వాడికి జబ్బు ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది. తగ్గడానికి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ముందు ధైర్యం చెప్పాలి. తగ్గిపోతుంది. ఏం పర్వాలేదు. నేను లేను. ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు. స్పెషలైజేషన్ చేసిన వాళ్ళున్నారు. నాకు తెలిసిన డాక్టర్స్ కూడా ఉన్నారు. అని అట్లా ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తే ధైర్యం కలుగుతుంది. దాంతో శారీరకమైన జబ్బులు గూడా తొందరగా శమిస్తాయి. ఎట్లా అంటే, ఏదో నిప్పున్నదనుకోండి. అది నీటితో ఎట్లా ఉపశమిస్తుందో, అట్లా జ్ఞానంతో మనసు కూడా, మనసులోని దుఃఖం గూడా, మనసులో దుఃఖము అగ్నిలాగా రగులుతుంటే గూడా జ్ఞానంతో దాన్ని నీళ్లతో అగ్నిని చల్లబరిచినట్టు చల్లబరచొచ్చు. ప్రశాంతే మానసే దుఃఖే. మనసులోని దుఃఖాలు శాంతించాయంటే శరీరం గూడా ఉపశమిస్తుంది. మనసః దుఃఖమూలం తు స్నేహః ఇతి ఉపలభ్యతే. స్నేహాత్ సజ్జతే జంతుః దుఃఖయోగముపైతి చ. మనసులో ఈ దుఃఖానికి మూల కారణం ఏంటో తెలుసా? మనసులో మనకి దుఃఖం కలగడానికి మూల కారణము స్నేహము. ఏదైనా ఒక విషయం గురించి మనకు ఆసక్తి ఉన్నది అంటే, ఇంకా అక్కడి నుంచి మనకు దుఃఖాలన్నీ మొదలవుతాయి. స్నేహము అంటే తగులుకుని ఉండడము. మన మనసు దేనికైనా తగులుకున్నది అంటే, ఇంక దానితో దుఃఖాల పరంపర మొదలవుతుంది. అనే ఉపలభ్యతే తెలుస్తుంది. స్నేహమే ప్రేమ. ప్రేమ దుఃఖాలన్నింటికి కారణము. స్నేహాత్తు సజ్జతే జంతుః. వాడు స్నేహంతో తగులుకున్నాడు అంటే దుఃఖయోగాన్నే పొందుతాడు. వాడికింక సుఖయోగం ఉండదు. వాడి యోగమంతా దుఃఖమే. స్నేహమూలాని దుఃఖాని స్నేహజాని భయాని చ శోకహర్షౌ తథా ఆయాసః సర్వం స్నేహాత్ ప్రవర్తతే. స్నేహం వల్లే, ఆ ప్రేమల వల్లే దుఃఖాలన్నీ ఉంటాయి. స్నేహం వల్లే భయాలన్నీ ఉంటాయి. శోకాలు, హర్షాలన్నీ గూడా, ఆయాసాలన్నీ గూడా, శ్రమలన్నీ గూడా స్నేహం వల్లే. సర్వము స్నేహం వల్లే అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంత దూరము
చెప్తూ వస్తారు. మనము వీటిని నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.